మీకు తెలుసు, నాకు తెలుసు ఎందుకు చేయడం లేదు ప్రభుత్వాన్ని. అంటే పేదల గురించి ఏది ఆటోమేటిక్గా రాదు. ఒత్తిడి ఉంటేనే వస్తుంది. ఆ ఒత్తిడి మనం ఇంకా ఎక్కువ చెయ్యాలి. కింద తయారుంది, పేదలు తయారున్నారు, సర్పంచులు తయారున్నారు, స్కూల్ టీచర్లు కూడా ఎంతమంది మంచి స్కూల్ టీచర్స్ కూడా ఉన్నారు. అందరు తిడతారు స్కూల్ టీచర్లు, కానీ మంచి స్కూల్స్ ఉన్నాయి. కానీ కింద తయారుంది. కానీ పై లెవెల్కి వెళ్తూ ఉంటే ఎన్నో రకాల ఒత్తిడిలు ప్రభుత్వం మీద ఉంటుంది. ఒక కాంట్రాక్టర్ ఒత్తిడి ఉంటుంది, ఇంకేదో ఒత్తిడి ఉంటుంది. మన వాయిస్ ఏవైతే ఉందో, మన గొంతు అక్కడ దాకా వెళ్ళడానికి ఏం చెయ్యాలో అంటే చేస్తూనే ఉన్నాం, కష్టపడుతూనే ఉన్నాం, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతూనే ఉన్నాం, కానీ అది సరిపోవడం లేదు. ఇలాంటి కొంచెం ప్రచారం చేసినా సరిపోతుందేమో, కానీ ఎంతో ఒత్తిడి తీసుకురావాలి. స్టేట్మెంట్లు కరెక్ట్ పెడుతున్నారు. పాలిటీషియన్స్ మాట్లాడినప్పుడు అవును పిల్లలందరూ చదవాలని అంటున్నారు, కానీ అది యాక్చువల్గా ప్రాక్టీస్లో చెయ్యడం లేదు. అందరు అన్నట్టు పొలిటికల్ విల్ చాలా ఇంపార్టెంట్. ఫైనలీ ఇది పొలిటికల్ డెసిషన్. పెట్టుబడి పెట్టాల విద్య మీద. కనీసం ఒక రాష్ట్రంలో మనం ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం 20% అన్నా పెట్టండి. అది ఎందుకు చెప్తున్నానంటే బయట పిల్లలు ఉన్నారు, వాళ్ళని తీసుకోవడానికి ఎక్స్ట్రా కావాలి. ఇన్ని రోజులు పిల్లలు చదువు వెళ్ళినా వాళ్ళకి అక్షరాలు రావడం లేదని, లెక్కలు రావడం లేదన్నారు. ఆ బ్యాక్లాగ్ని సరిదిద్దాలి కదా, దానికి ఎక్స్ట్రా పెట్టుబడి చేయాలి కదా. మనం ఇప్పుడు ఉన్న పిల్లలు అందరూ చదివేస్తున్నారు, హాయిగా వెళ్తున్నారు అని చెప్పి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. అలా లేదు కదా. సో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఒక పెట్టుబడి పెట్టాలి. తర్వాత దాన్ని సరిదిద్దిన తర్వాత కంటిన్యూస్గా చదువు చెప్పడానికి పెట్టాలి. కానీ అది పూర్తిగా చెయ్యడం లేదు. అది రాజకీయ విషయము, ఇట్స్ అ పొలిటికల్ ఇష్యూ. పొలిటికల్ గా వాళ్ళు తయారు లేకపోతే మనం ఎన్ని తయారులు చేసినా పొలిటికల్ గా అక్కడ తయారు లేదు. ఒక్క విధంగా మన లోపమే, మనకు తెలియదు ఇంతకంటే ఒత్తిడి ఎట్లా చేయాలని.